ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. స్తోత్రం. దేవుని మాట్లాడదాం. దేవుడు చదువుతున్నాడు, నరహత్య చేయవద్దు అంటున్నాడు. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనవును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద నిర్మితముగా కోప్పడు పతివాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన వెడల నీ బలి అర్పించేటప్పుడు వెళ్ళినప్పుడు నీ బలి అక్కడ వెళ్ళినప్పుడు నీ సహోదరుని మీద, నీ సహోదరికి కానీ నీ మీద ఆయనకి కానీ కోపం ఉందనుకో, మొదట వెళ్ళి ఆ బలి అక్కడ ఉంచేసి నీ సహోదరికి వెళ్ళి సమాధానం పడాలంట. సమాధానం పడి మళ్ళీ వచ్చి అర్పించాలన్నమాట. అక్కడ బలిపీఠం వద్దని ఎదుటని నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము పడుము. అటు తర్వాత వచ్చి ఆ అర్పణము అర్పించుము. అటు తర్వాత వచ్చి అర్పణం అర్పించాలంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతిని అప్పగించినంట. న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తుకి అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడదు అంట. ముందు సమాధాన పడమంటున్నాడు. సమాధాన పడిపోతే నీ ప్రతిపది నిన్ను న్యాయాధిపతికి అప్పగించాడు అనుకో, వాళ్ళేమో బంట్రోత్తుకి అప్పగిస్తారన్నమాట. తర్వాత నువ్వు చెరసాల్లోకి వెళ్తావు. కడపటి కాసు చెల్లి వరకు అక్కడ నుండి నీవు ఎలుపలికి రావు. నీతో నిత్యంగా చెప్తున్నాను. కడపటి కాసు చెల్లి వరకు అక్కడి నుంచి రాడంట. చెరసాల్లో నుంచి వేయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని యామోహపు చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేయబడగును. ఒక స్త్రీని యామోహు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టేనంట అనేసి చెబుతున్నాడు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన వెడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయమను. నీ కన్ను నన్ను అభ్యంతరపడితే నీ వద్ద నుంచి దాన్ని పారవేయమంటున్నాడు మాట, తీసివేయమంటున్నాడు. నీ దేహం అంతయు నరకంలో ప్రవేశించబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన వేళ నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట మీకు ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచారణను బట్టి కాక తన భార్యను విడనాడు
ప్రతివాడు ఆమెతో వ్యభిచారం చేయించున్నాడు. వ్యభిచారం నేరం కింద వ్యభిచారం శాతంగా చూసామనుకో, అప్పుడు దాన్ని నిరూపించి విడిచిపెట్టేయచ్చు. వ్యభిచారం చేయకుండా ఇంకా దేన్ని బట్టి ఎన్నాడేమనుకో, నీ భార్యతో నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతూ ఉంటా, వ్యభిచారం చేసిన వాడు అవుతూ ఉంటా. మరియు నీవు ప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించుము. నీ ప్రమాణములను నీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము పట్టు పెట్టుకోవద్దు, ఆకాశం తోడ అనవద్దు, అది నీ దేవుని సింహాసనము. భూమి తోడ అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడ అనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడ అనవద్దు, తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకైనను తెల్లగా చేసుకొనలేవు, నలుపుగా చేసుకొనలేవు, తెల్లగా చేసుకొనలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలంట. అట్లాంటి మాట కలిగి ఉండాలి క్రైస్తవుడు. దానికి మించింది ఏదన్నా ఉందనుకో, అది అపవాది నుంచి, దృష్టి నుంచి పుట్టింది మాట. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే మోసే చెప్పాడు కదా, మోసే ధర్మశాస్త్రం, కంటికి కన్ను పంటికి పన్ను, దెబ్బ కొట్టమన్నాడు మోసే. యేసయ్య ఏం చెబుతున్నాడో, నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంపన కాడ తిప్పుము. ఎడమ చెంపన కాడ తిప్పమంటున్నాడు అనమాట. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నిన్ను నీ అంగి తీసుకున్న గోరిన వెడల వానికి నీ పైవస్త్రం కూడా ఇచ్చివేయము. పైవస్త్రం కాడ ఇచ్చివేయమంటున్నాడు అనమాట. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన వెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము. నిన్ను అప్పు అడుగా కోరువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. అప్పు అడిగా కోరుకున్న ముఖం ఆనికి నీ ముఖం తిప్పుకొనవద్దు అంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు. పొరుగువాడిని ప్రేమించాలంట, శత్రువుని ద్వేషించాలంట. అట్లా ఉండాలి మనం. ఉద్దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని ప్రేమించమంటున్నాడు ఈయన. అంటే మోసేయము శత్రువుని విరోధులుగా చూడమన్నాడు. యేసయ్య శత్రువుని ప్రేమించమంటున్నాడు అనమాట. శత్రువుని ప్రేమించమంటున్నాడు అనమాట. శత్రువుని ప్రేమించు. మిమ్మును శోధించు వారిని దీవించమంటున్నాడు అనమాట యేసయ్య. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ద్వేషించు వారికి మేలు చేయమంటున్నాడు దేవుడు. యేసయ్య చెబుతున్నాడు అనమాట. మిమ్మును అవమానపరిచి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు యేసయ్య. అలా మనం ఉండాలన్నమాట. దేవుడు నమ్ముకున్నాను, నేను భక్తి చేస్తున్నాను అంటే సరిపదం. దేవుడు ఆజ్ఞ పాటించాలి.
దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, ఒక చెంప కొడితే 2 చెంప చూపించమంటున్నాడు అనమాట. నీ విరోధనైనా ప్రేమించి నీ శత్రువునైనా ప్రేమించమంటున్నాడు అనమాట. అలా మనం కూడా ఉండాలి. ఉంటే అప్పుడు దేవుడు బిడ్డలు అనిపించుకుంటామన్నమాట. అనిపించుకుంటామన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మును మేలు చేయుడు, మిమ్మును అవమానపరిచి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిని మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుస్తున్నాడు. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. విరోధులు అందరిని కాడ మన అన్యుల్ని మన మీద అందరి మీద నీతిమంతుల మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు అనమాట. ఆయనకి ఏ భేదం లేదు, అందరిని ప్రేమిస్తాడు ఆయన. మనమే ప్రేమించండి. మనం వాళ్ళు ఒకళ్ళంటే ఇష్టం ఒకళ్ళంటే కష్టం అన్నట్టుగా ఉంటాం. మనం అట్లా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాక యేసయ్య చెబుతున్నాడు, యేసయ్యని నమ్ముకున్నాక మనం దేవుడి బిడ్డలుగా ఉండాలి. యేసయ్యని నమ్ముకున్న బిడ్డలు నమ్ముకుని ఆయన ప్రేమను మనం కనపరచాలన్నమాట. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే నీకు ఎన్నున్నా వ్యర్థమే. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, దశంభాగులు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, చర్చికి వెళ్ళి ఆరాధన చేసినా ప్రేమ ఉండాలి. నీలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే అప్పుడు నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటావు అన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. మీ సహోదరులకు మాత్రం వందనాలు చేసిన వెడల మీరు ఎక్కువ చేసినదేమి? మీ సహోదరులకి వందనాలు చేసిన ఎడల మీరు ఎక్కువ చేసింది ఏముంది అంటున్నాడు దేవుడు. అట్లా అనుకోవద్దు. అన్యులను అలాగూ చేస్తున్నారు కదా, అన్యులు కూడా అలాగే చేస్తున్నారంట. వాళ్ళు నమస్కారం చేస్తే నమస్కారం చేస్తారు వాళ్ళు. అట్లాగే మనం కూడా వాళ్ళు వీళ్ళు చెబుతుంటే మనం వందనాలంటే వందనాలు చెబుతున్నాం. అట్లా కాదు, మనం వాళ్ళు చెప్పైనా చెప్పాలి. అది దేవుడి ప్రేమ. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడిగా ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. మీరు కాడ మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కాడ పరిపూర్ణం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అలా ఉండాలి. మనం పరిపూర్ణంగా ఉండాలన్నమాట. పరిశుద్ధంగా జీవించాలి. అంతేగాని మనం లోకస్తులు ప్రేమించినట్టు మనం ప్రేమిస్తే వాళ్ళకి మనకి ఇంకా తేడా ఏముంది? అందుకే అంటున్నాడు దేవుడు, పరిసయ్యుల ప్రేమ కన్నా శాస్త్రుల ప్రేమ కన్నా మీ ప్రేమ అధికం అవ్వాలంటున్నాడు అనమాట. అధికమైతే అప్పుడు నువ్వు దేవుడి బిడ్డ అనిపిస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకు కనపడవలేనని వారి ఎదుట ఈ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి, మనుషుల ఎదుట కనపడవలనని ఈ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడాలి. మనుషులు చేయకూడదు. నువ్వు జాగ్రత్త పడేది. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ వద్ద ఫలము పొందరు. పరలోక తండ్రి వద్ద మనం ఫలం పొందలేమంటాం. లేకపోతే ప్రేమ లేకపోతే పొందరు. కావున నీవు ధర్మశాస్త్రము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేస్తదారులు సమాజ మందిరములో వీధులలో అలాగూ చేయులాగున మీరు మీ ముందర ఊదవద్దు. వారు అందరూ ఎదుట ఊదకూడదు. మన భక్తులు అని చెప్పుకోకూడదు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్య చేసింది నీ ఎడమ చెయ్యికి తెలియకూడదు. అట్లాంటి భక్తి చేయాలన్నమాట. మనం కానుకలు ఇస్తుంటే
అందరూ చూపిస్తారు కొందరు. అట్లా ఇవ్వకూడదు. మనం రహస్యంగా తీసి ఇచ్చేయాలి. రహస్యంగా కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదంట. అట్లాంటి భక్తి కలిగి మనం ఉండాలి. అట్లాంటి భక్తి కలిగి జీవిద్దాం. దేవుడి వాటి మాటలు దీవించుగాక.